హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వల్లి చదువుకోలేదని అందరి ముందు నిజాన్ని బయటపెట్టిన భాగ్యం, ఊహించని షాక్ ఇచ్చిన రామరాజు. నిజంగానే వల్లి చదువుకోలేదని భాగ్యమే అందరి ముందు నిజాన్ని బయటపెట్టిందా? ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వల్లి అయితే స్కూల్కి వెళ్తున్నట్టు వెళ్ళి భాగ్యం ఇంటి దగ్గర రెస్ట్ తీసుకుంటుంది. అప్పుడే నర్మదా, ప్రేమ ఇద్దరూ కూడా వల్లికి ఫోన్ చేసి ఏం చేస్తున్నావు బల్లక్కాయ్ అని అంటూ ఉంటారు. ఏం చేస్తాను, పిల్లలకి పాఠాలు చెప్పి ఇలాగా ఒళ్ళు హూనమైపోయి కాస్త రెస్ట్ తీసుకుంటున్నాను అని అంటూ ఉంటే, ఇప్పుడు మేము చెప్పే మాటకి నువ్వు జరజరా పరిగెత్తుతావు చూడు. ఇక్కడ వాయిస్ మెసేజు మేము బావగారికి వాట్సాప్లో మెసేజ్ పెట్టేశాం, పరిగెత్తు పరిగెత్తు, బావగారు అది చూసేలోపు పరిగెత్తు అని అంటూ ఉంటారు. అప్పుడు ఇక వల్లి అయితే ఎక్కడ తన బండారం బయటపడిపోతుందో అని చందు ఆ వాయిస్ మెసేజ్ కానీ వినేస్తాడేమో అని కంగారు పడుతూ పరుగు పరుగున అయితే ఇక స్కూల్ దగ్గరికి అయితే వస్తుంది. అలా స్కూల్ దగ్గరికి వచ్చేసరికి అప్పుడే ఇక చందు అయితే వస్తాడు. ఇక చందు వచ్చి, ఏంటి వల్లి, నువ్వు లోపల నుంచే కదా వస్తున్నావు, ఎక్కడి నుంచో పరిగెత్తుకుంటూ వస్తున్నట్టు ఆవేశం ఏంటి అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు ఇక వల్లి అయితే ఏం లేదు బా, ఏం లేదు అని అంటూ ఉంటుంది. అప్పుడు ఇక ఫోన్ అయితే చూసుకుంటూ ఉంటాడు చందు. నాకు ఏదో వాయిస్ మెసేజ్ పెట్టిందే ప్రేమ, ఏమై ఉంటుంది అని ఓపెన్ అయితే చెయ్యబోతూ ఉంటాడు. బా వద్దు బా, అది ఏదో మనకెందుకో, ఎవరికో చేయబోయి నీకు చేసి ఉంటుందిలే అని అంటూ ఉంటుంది. వల్లి అయితే లేదు లేదు, తను ఎప్పుడు కూడా అలా చెయ్యలేదు, ఉండు ఇప్పుడే ఫోన్ లిఫ్ట్ చేస్తాను అని వాయిస్ మెసేజ్ చూస్తాను అని వాయిస్ మెసేజ్ అయితే ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేసిన తర్వాత, రే పెద్దోడా, నేనురా, వచ్చేటప్పుడు నువ్వు ఇలాగ సరుకులైపోయాయి తీసుకురా అని అంటూ వేదవతి వాయిస్ అయితే వినపడుతుంది. అప్పుడే ఇక అది విని ఇక ఊపిరి పీల్చుకుంటుంది వల్లి. ఓ అమ్మ వాయిస్ మెసేజ్ పెట్టింది ప్రేమ ఫోన్లో నుంచి అని అంటూ ఉంటాడు. చందు అయితే వీళ్ళిద్దరూ నాతో చాలా ఆడుకుంటున్నారు, వీళ్ళ సంగతి తేలుస్తాను అని అంటూ ఉంటుంది వల్లి. తర్వాత వల్లి అయితే ఇంటికి వెళ్తుంది. ఏంటి బల్లక్కాయ్, బాగా పరిగెత్తి పరిగెత్తి ఒళ్ళు హూనమైపోయినట్టుందిగా అని అంటూ ఉంటుంది. నర్మదా అయితే మీరు నాకు అబద్ధం చెప్తారా, నన్ను అలా పరిగెత్తిస్తారా అని అంటూ ఉంటుంది వల్లి. అవును, ఈసారి అబద్ధమే చెప్పాం, ఇంకోసారి మాత్రం ఖచ్చితంగా నిజమే చెప్తాము అని అంటూ ఉంటారు ఇద్దరు కూడా. అప్పుడు ఇక వల్లి, వచ్చేసావా, నీ గురించే ఎదురు చూస్తున్నాము అని అంటూ ఉంటే, నా గురించి ఎదురు చూస్తున్నారా, నా గురించి ఎదురు చూడడం ఏంటి అని అడుగుతూ ఉంటుంది. వల్లి అయితే ఏం లేదు, ఇంట్లో పనంతా అలాగే ఉంది, వెళ్ళి పని చెయ్యి, ఈరోజు నేను చేయలేకపోయాను అని అంటూ ఉంటే, అందుకే అత్తయ్య గారండి నేను స్కూల్కి వెళ్ళనని చెప్పాను, మీరే బలవంతంగా పంపించారు అని అంటూ ఉంటుంది వల్లి. సరేలే వెళ్ళు అని అంటూ ఉంటుంది. వేదవతి అయితే, అమ్మో నేను ఇప్పుడు చేయలేను అత్తయ్య గారు, వీళ్ళిద్దరు ఖాళీగానే ఉన్నారు కదా, వీళ్ళ చేత చేయించవచ్చు కదా అని అంటూ ఉంటుంది. వాళ్ళిద్దరూ ఎప్పుడూ కూడా చేయరు, అయినా ఈ రాక్షసులకి నేనేంటి పనులు చెప్పేది, నువ్వంటే పని చకచక చేసేస్తావు, వెళ్ళు వెళ్ళు చకచక చేసేయి అని అంటూ ఉంటుంది వేదవతి. అప్పుడు ఇక ఆ మాట విని ఇక వల్లి షాక్ అయిపోతూ ఉంటుంది. తర్వాత ఇక రామరాజు అయితే ఇంటికి వస్తాడు, చాలా కోపంగా వస్తాడు. అప్పుడు ఇక రామరాజు ఇంటికి కోపంగా రావడంతో బుజ్జమ్మా అని గట్టిగా పిలుస్తూ ఉంటాడు. అప్పుడు ఇక అందరూ కూడా బయటకైతే వస్తారు. ఏంటండి ఎందుకు అలా కోపంగా ఉన్నారు, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది వేదవతి. వెంటనే మన వియ్యపురాలకి ఫోన్ చేసి రమ్మని చెప్పు అని అంటూ ఉంటాడు రామరాజు. ఒక్కసారి నోట్లో ఏదో వేపాకు పడినట్టు ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది వల్లి. అయితే వామ్మో ఇదేంటి, మా అమ్మని ఇంత సడన్గా ఎందుకు మావయ్య గారు రమ్మన్నారు, ఏమై ఉంటుంది అని అనుకుంటూ ఉంటుంది వల్లి. మావయ్య గారండి ఇంత సడన్గా మా అమ్మని ఎందుకు రమ్మంటున్నారు అని అడుగుతూ ఉంటే, ఎందుకు రమ్మంటున్నానో మీ అమ్మ వచ్చాక అన్నీ వివరంగా తెలుస్తుందిలేమా అని అంటూ ఉంటాడు రామరాజు. అప్పుడే ఇంకా, అది కాదు మావయ్య గారండి, అసలు ఏం జరిగిందండి అని సాగదీసి మరీ మాట్లాడుతూ ఉంటుంది. ఏం జరిగిందో అంతా కూడా చెప్తుందిలేమ్మా మీ అమ్మ వచ్చి, నువ్వు కంగారు పడుకో అని అంటూ ఉంటాడు రామరాజు. అప్పుడే ప్రేమ అయితే ఏమైందక్క అని అంటూ ఉంటే,
నిజంగా ప్రిన్సిపల్ చేత ఈసారి ఫోన్ చేయించాలే, ఆ ఎఫెక్టే ఇది, చూడు ఎలా ఉండబోతుందో అని అంటూ ఉంటుంది. నర్మద ఈసారి తప్పు చేయాలంటే గజగజ వణికిపోతుంది ఈసారి బల్లక్కాయ్ అని నర్మద అయితే అంటూ ఉంటుంది. తర్వాత ఇక ఇంటికైతే భాగ్యం వస్తుంది. ఏంటన్నయ్య గారు ఉన్న పలంగా వచ్చేమని తొందరగా రమ్మని కబురు పంపారు, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే, మీ అమ్మాయి ఎంతవరకు చదువుకుంది అని అడుగుతూ ఉంటాడు రామరాజు. అదేంటి నాన్న, తను చదువు ఎక్కువే చదివింది కదా, అలా అడుగుతారేంటి, మన సర్టిఫికెట్లు కూడా తీసుకొచ్చారు కదా అని చందు అంటూ ఉంటాడు. అవును మావయ్య గారండి, మన సర్టిఫికెట్లు కూడా తీసుకొచ్చాం కదా, మళ్ళీ అడుగుతున్నారేంటి అని అడుగుతూ ఉంటే, లేదు నువ్వు ఏమీ చదువుకోలేదు, అవన్నీ దొంగ సర్టిఫికెట్లు అని రామరాజు అంటూ ఉంటాడు. శ్రీరామ శ్రీరామ ఏంటండి మీరు చెప్పేది అని అంటూ ఉంటుంది వేదవతి. అవును బుజ్జమ్మ, వల్లి అసలు చదువుకునే లేదు అని తనకు ఇంగ్లీషు మాట్లాడడం రాయడం ఏమీ కూడా రావు అని అనగానే భాగ్యం అలాగే వల్లి ఇద్దరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇక చందు అయితే, ఏంటి వల్లి ఇదంతా, నీకు చదువుకోవడం రాదా అని అడుగుతూ ఉంటే, అది బా అని తడబడుతూ ఉంటుంది. ఇంకా ఎందుకమ్మా అబద్ధాలు చెప్తారు, నీకు ఏ చదువు రాదని నాకు తెలిసిపోయింది, ఎందుకంటే నాకు ప్రిన్సిపల్ మొత్తం కూడా చెప్పాడు, నీకు ఒక్క అక్షరం ముక్క కూడా ఇంగ్లీష్ రాదు, అవన్నీ కూడా దొంగ సర్టిఫికెట్లని నా దగ్గర నిరూపించాడు కూడా. నువ్వు ఇంత మోసం చేస్తావని అనుకోలేదు. ఏంటి చెల్లమ్మ, ఏంటి ఇదంతా, పెళ్ళికి ముందు ఏం చెప్పావో, మా అమ్మాయి ఎంతో గొప్ప చదువులు చదువుకుంది, ఇంటెలిజెంట్ అని చెప్పావు కదా, మరి ఇదేంటి ఇప్పుడు, ఎందుకు మాకు అప్పుడు అబద్ధం చెప్పారు అని అడుగుతూ ఉంటే, అప్పుడే ఇక భాగ్యం అయితే, ఇప్పుడు ఎటు వచ్చి అబద్ధం చెప్పడానికి లేదు కదా, నిజం చెప్పక తప్పదు అని అనుకుంటూ ఉంటుంది భాగ్యం. చెప్పండి పిన్ని, ఏంటి మీరు అలా ఆగిపోయారు, చెప్పండి అడుగుతున్నారు కదా మావయ్య గారు అని అంటూ ఉంటుంది. నర్మద అయితే అప్పుడు ఇంకా భాగ్యం అయితే, అన్నయ్య గారు నన్ను క్షమించండి, ఆ రోజు మీకు మా వల్లి చదువుకుందని మేము చెప్పింది అబద్ధమే అని అంటూ ఉంటుంది. భాగ్యం ఆ మాట విని ఒక్కసారే రామరాజు, చందు, వేదవతి షాక్ అయిపోతూ ఉంటారు. మరెందుకు మీ అమ్మాయి ఏదో పెద్ద గొప్ప చదువులు చదివిందని, ఇంగ్లీష్లో చాలా ఇంటెలిజెంట్ అని మా దగ్గర అంత గొప్పలు చెప్పారు కదా, ఏమైపోయినాయి ఆ గొప్పలు, అంటే మమ్మల్ని మోసం చేసి మీ పిల్లని మాకు అంటగట్టారా అని అడుగుతూ ఉంటుంది. వేదవతి అప్పుడే, బుజ్జమ్మ నువ్వు ఆవేశపడుకో, నేను అడుగుతున్నాను కదా అని అంటూ ఉంటాడు రామరాజు. ఏంటి బా వీళ్ళని అడిగేది, ఇంత మోసం చేస్తారా అని అంటూ ఉంటే, ఏంటి వల్లి ఇదంతా, నువ్వు చదువుకోలేదా, అంటే నా ముందు నువ్వు చదువుకున్నానని గొప్పలు పోయిందంతా అబద్ధమేనా అని అంటూ ఉంటాడు. చందు, అల్లుడు గారు మీరు కూడా నన్ను క్షమించండి, అసలు ఏం జరిగిందంటే మీలాంటి మంచి సంబంధం వచ్చేసరికి మా అమ్మాయికి చిన్నప్పుడు చదువు అవ్వలేదు, ఎవరు వచ్చినా మా ఆస్తిని చూసి వస్తున్నారు కానీ చదువు లేదని వెనక్కి వెళ్ళిపోతున్నారు. కానీ మీలాంటి గొప్ప కుటుంబంకి నా కూతురు కోడలుగా వెళ్తే పుట్టింట్లో ఉన్నట్టే తను అత్తింట్లో కూడా ఉంటుందని ఆశపడి, అల్లుడు గారు ఎలాగో చదువుకొని ఉద్యోగం చేస్తున్నారు కదా అని మా అమ్మాయి కూడా చదువుకుందని చెప్పాను, తనని ఎలాగో ఇంటి పట్టుని ఉంచుతారు, ఉద్యోగానికి ఎక్కడికి పంపించరనుకున్నాను, తీరా చూస్తే మీరు సర్టిఫికెట్లు ఉద్యోగం అంటూ మీరు మమ్మల్ని తీసుకురమ్మని చెప్పేసరికి అప్పుడు కాళ్ళు చేతులు ఆడక ఫేక్ సర్టిఫికెట్లు తీసుకొచ్చి ఇచ్చాము అంటూ భాగ్యమైతే నిజం చెప్పేస్తుంది. అప్పుడు అది విని రామరాజు, ఇప్పటి వరకు నా ఇద్దరు కొడుకుల విషయంలోనే నేను అబద్ధాలు విన్నాను అనుకున్నాను, కానీ ఇప్పుడు పెద్దోడి విషయంలో కూడా ఇలాంటివి వినాల్సి వస్తుందని అనుకోలేదు, మీరు ఈ విషయమే దాచిపెట్టారా, ఇంకేమన్నా దాచిపెట్టారా అని అడుగుతూ ఉంటాడు రామరాజు. లేదన్నయ్య గారు, ఈ ఒక్క విషయమే అని అంటూ ఉంటే, చూడండి ఈ ఒక్క విషయం అయితే పర్వాలేదు, లేకపోతే ఇంకేమన్నా దాచిపెడితే ముందే బయటపడిపోండి, తర్వాత మళ్ళీ తెలిస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు అని రామరాజు అంటూ ఉంటాడు. నేనేదైనా సహిస్తాను, కానీ మోసం చేసి నమ్మకంగా ఉన్న నమ్మక ద్రోహం చేస్తే మాత్రం అస్సలు కూడా సహించలేను, అప్పుడు నా కోపం ఎలా ఉంటుందో నన్ను ఆపడం కూడా ఎవరి త్వరం కాదు అని రామరాజు అయితే అంటాడు. ఇక ఆ మాటలు విని షాక్ అయిపోతూ ఉంటారు వల్లి, భాగ్యం అయితే. చూసారుగా ఫ్రెండ్స్, వల్లికి బ్యాడ్ టైమ్స్ అయితే స్టార్ట్ అయిపోయింది. మరి వల్లికి ఇలాగే తగిన శాస్తి జరగాలని అనుకునేవాళ్ళు వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది.